చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. అలాగేనమ్మా. ఏమండి, ఏమండి, నాన్న ఇప్పుడు ఎలా ఉంది? దాక్షాయణి, ఇంకా కన్నీళ్ళెందుకు దాక్షాయణి? నాకేం కాలేదుగా. తులసి, నువ్వు కూడా ఏంటమ్మా? మామయ్య, అల్లుడు గారు, నేను బాగానే ఉన్నాను. నువ్వు కష్టపడింది చాలు, ఇక రెస్ట్ తీసుకో అని ఆ దేవుడు నన్ను ఇలా కొట్టించాడేమో. మీరలా అనకండి మామయ్య. మీరీ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వాణ్ణి నేను ఊరికి వదిలిపెట్టను. వద్దలుడు గారు, మీరు ఆవేశపడకండి. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. అల్లుడు గారు, మీరు నాకొక పని చేసి పెట్టాలి. చెప్పండి మామయ్య, ఏం చేయాలి? సుందరిని తీసుకొని వెంటనే హైదరాబాద్కి బయలుదేరాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మామయ్య? మీరు ముందు ఆరోగ్యంగా ఇంటికి రండి, తర్వాత మాట్లాడుకుందాం. మీరు మా తులసిని ఎలా చూసుకుంటున్నారో అలాగే మీరు మా ఇంటికి పంపించిన సుందరిని మా ఇంటి తులసి మొక్కగానే చూసుకుంటున్నాం అల్లుడు గారు. అయ్యో మామయ్య, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదు. నాకు మాత్రం అలాగే అర్థమైంది. ఇప్పుడు మీరన్నారు కాబట్టి మేము సరిపెట్టుకున్నాం. అదే రేపు ఊరంతా అంటే మా కథేంటి? నాన్న, ఏంటా మాటలు? మా ఇంటి దేవతని తీసుకెళ్ళి నా కొడుకు కార్తీక్ దగ్గర వదిలిపెట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారనే వార్త నాకు చెప్పండి. అప్పుడే నాకు మనశ్శాంతి. రేపు ఊర్లో నలుగురు 4 విధాలుగా అనుకోకూడదనే నేను ఇంటికొచ్చి మరీ చెప్పింది. నేను ఒక్క మాట అంటేనే మీరు తట్టుకోలేకపోయారు. మరి ఊళ్ళో వాళ్ళనే మాటలకు మీరేమైపోతారో నేను ఊహించగలను. నేనే దగ్గరుండి తీసుకెళ్ళి సుందరిని కార్తీక్ దగ్గర వదిలిపెడతాను, సరేనా? వస్తాను మామయ్య. ఏమండి, ఇప్పుడు మీకెలా ఉందండి? మీరిద్దరు వెళ్ళి సుందరిని సంతోషంగా సాగనంపినండి. అలాగేనండి.
సుందరి, నా ముందే మీ ఆయనకు ఫోన్ చేసి ఎందుకు రాలేదు ఏంటో అడుగు. నేను మాట్లాడాను, ఇదిగో వస్తున్నాడు అదుగో వస్తున్నాడు అన్నావు. చివరికి వికాస్ ఒకడే వచ్చాడు. ఆ రోజు కూడా అంతే, ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించాం. దివ్య లాక్కొని చూస్తేనే గానీ మాకు తెలియలేదు. ఇప్పుడు నా ఎదురుగా ఫోన్ చేసి మాట్లాడు, నేను చూస్తాను. ఆయన కట్ చేస్తున్నారమ్మా. ఏదో తీరిక లేకుండా ఉన్నారనుకుంటమ్మా. బాబాయ్ చెప్పారు కదా, పెద్ద ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నారని. కాస్త సమయం దొరికితే ఆయనే చేస్తారమ్మా. బాబాయ్, మావికి ఎలా ఉంది? బంగారయ్య, ఎలా ఉంది శేఖరయ్యకి? ఏమన్నా మాట్లాడారా? నా గురించి ఏదైనా అడిగారా? కంగారు పడకమ్మా, మామయ్య కళ్ళు తెరిచారు, భయపడాల్సిందేమీ లేదు. అమ్మా సుందరి, ఒకసారి నాతో రా. చెప్పండి బాబాయ్. నువ్వు రెడీ అవ్వమ్మా, హైదరాబాద్కి వెళ్ళి కార్తీక్తో నేరుగా మాట్లాడాలి. ఇప్పుడెందుకు బాబాయ్? నాన్నకు సీరియస్గా ఉందని చెప్పినా రాలేదు. ఏంటి అని అడిగితే ఏదో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఉందని అంటున్నాడు. ఇవన్నీ కన్న తండ్రి కంటే ఎక్కువ కాదు. కార్తీక్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన అనుమానిస్తున్నారా బాబాయ్? అనుమానం కాదమ్మా, మనం అడుగుతున్నా పనుంది అని ఏవేవో కారణాలు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు కూడా రాలేనంత పనేంటో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేరుగా కార్తీక్ దగ్గరికి నిన్ను తీసుకెళ్దామని. వద్దు బాబాయ్, ఆయన ఇల్లు చూసొచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పాక కూడా మీరిలా ఆలోచించి ఆయన అనుమానించడం కరెక్ట్ కాదు బాబాయ్. అదే కాకుండా మావి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నేనిక్కడ లేకపోతే ఎలా బాబాయ్? అత్తయ్య ఒక్కరే చూసుకోలేరు కదా. తెలుస్తుంది కదమ్మా, దగ్గరుండి చూసుకుంటుంది. దగ్గర ఎవ్వరున్నా కాని నేనుండి చూసుకోవాలి బాబాయ్, అంతే. నేనెక్కడికి రాను. మావయ్య పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఒక్క క్షణం కూడా నేను వదిలి ఉండలేను బాబాయ్. అలాగేనమ్మా. సరే బాబాయ్. బంగారయ్య, సుందరితో హైదరాబాదు అది ఇదని అంటున్నారు. ఏం జరిగింది? ఏం లేదు, మేం బళ్ళారి వెళ్ళినప్పుడు నేనింటికొచ్చాను. ఇంట్లో సుందరిని చూసి అత్తయ్యతో సుందరిని కార్తీక్కి భార్యగా ఇంటికి పంపించాను గాని పని మనిషిగా కాదు అని ఒక మాట అన్నాను.
ఆ మాట మావయ్య మనసుని బాధపెట్టేలా చేసింది. ఇప్పటికైనా సుందరిని తీసుకెళ్లి కార్తీక్ దగ్గర వదిలిపెట్టి రండని గట్టిగా చెప్పాను. అన్నయ్య గారు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ఈ రోజున రంగం మందే. రేపు ఊరంతా అంటారేమో అని భయపడుతున్నాను. కాని నేను ఎంత చెప్పినా సుందరి నేను రాను అని మొండికేస్తోంది. అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. బంగారయ్య, దాంతో నేరుగా హైదరాబాద్లో ఉన్న మీ ఆయన దగ్గరికి వెళ్దాం రా అంటే అది వచ్చే రకం కాదయ్యా. దీనికెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? నా మనవరాల్ని హైదరాబాద్కు తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమని చెప్తారు పెద్దమ్మా? గోడకి చెవులుంటాయి. ఇలా రండి. సుందరితో మీ అత్తగారికేదో మొక్కుందట, అది తీర్చకపోవడం వల్లే మీ మావయ్యకి ఇలా జరిగిందని, మీ అత్త బాధపడుతుందని చెబితే మారు మాట్లాడకుండా కారెక్కి కూర్చుంటుంది. బాగా చెప్పారత్తయ్య. ఇలా చెప్తే ఖచ్చితంగా నా కూతురు బయలుదేరుతుంది. అబద్ధం చెప్పి తీసుకెళ్లడం సరైందే అంటావా పెద్దమ్మా? అది అబద్ధమైనా కాని మనం చేసే పని మంచిదైనప్పుడు దైవం మనకు తోడుగా ఉంటుందయ్యా. ఇక మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను కదా, నేనున్నాను కదా. థ్యాంక్ యూ రా. ఎక్కడ నువ్వు రావేమో అని చాలా భయపడ్డాను. తప్పుతుందా? గాడిద వేషం వేశాక బరువు మోయనంటే కుదురుతుందా చెప్పు? సారీ రా, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నానా? అప్పుడప్పుడు నువ్వు చేయలేపుతావే, దానికన్నా ఇది ఎంతో మేలు. భరించాలి, తప్పదు కదా. భరించేవాడరా ఫ్రెండ్ అంటే. చెప్పిన టైంకి వచ్చావు, థ్యాంక్స్ రా. నీ థ్యాంక్స్ నాకొద్దు గాని నీ మాట కోసం ప్రాణాలకి తెగించి 100 స్పీడ్ తగ్గకుండా వచ్చాను. అమ్మయ్యా, ఏం జరగలేదు. ఒకవేళ ఏమైనా జరుగుంటే నా పెళ్ళి ఆగుండేదేమో. ఓరి దుర్మార్గుడా. సరే గాని పద. హాయ్ వికాస్. హాయ్. ఏంటి ఇంత లేట్? కార్తిక్కి నువ్వు ఒక్కగానొక్క ఫ్రెండ్వి, నువ్వే ఇక్కడ లేకపోతే ఎలా చెప్పు? సారీ అను, ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్. యాక్చువల్గా ఇక్కడే ఉండాలి. కార్తిక్ వెళ్ళమన్నాడని వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడికి కూడా కార్తిక్ పని మీద వెళ్ళవన్నమాట. ఏంటి కార్తిక్, డల్గా ఉన్నావు? నీ మొహంలో పెళ్లి జరుగుతోంది అనే సంతోషం కొంచెం కూడా కనిపించట్లేదు. లేదను, అది ప్రాజెక్ట్ వర్క్. అదేం లేదను, లైఫ్లో మ్యారేజ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని తెలుసు. నీకు రాజేశ్వరమ్మ వాళ్ళున్నారు, వాడికి ఎవరూ లేరు కదా, అది తలుచుకుని ఫీల్ అవుతున్నాడు. ఐఎమ్ సారీ కార్తిక్, నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. డోంట్ వరీ, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఇకపై నీకు ఫ్యామిలీ లేదు అనే థాట్ ఎప్పటికీ రాకూడదు. వి ఆర్ ఫ్యామిలీ, ఆల్వేస్ టుగెదర్. ఆంటీ, ఈ ఫ్లవర్ అంకుల్కివ్వు. సరే పెద్దమ్మా, మేం బయలుదేరుతాం. జేజీ, రేపు ఖచ్చితంగా గుడికెళ్ళే తీరాలా? అదేవిడి సుందరి, మళ్ళీ మొదటికొస్తున్నావు? శేఖరయ్య త్వరగా కోలుకోవాలి అంటే
మీ ఇంటి కులదైవం గుడికెళ్ళి దీపం పెట్టాలని మీ అత్తగారు అన్నారని చెప్పావు కదా. చెప్పాను జేజీ, కానీ మావయ్యని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి రావడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. మీ మావయ్య బాగుండాలనే కదా నిన్ను కులదైవం గుడికి తీసుకెళ్లేది. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. బాబాయ్, గుడి ఎంత దూరం ఉంటుంది? అది ఒక 100-150 కిలోమీటర్లు ఉంటుందమ్మా. సరే, వెళ్ళొక 2-3 గంటల్లో వచ్చేస్తాం కదా బాబాయ్. ఒక 3 గంటల్లో వచ్చేస్తామమ్మా. సుందరి, వెళ్ళిన చోట బాధ్యతగా లక్షణంగా నడుచుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త, వేళకి కడుపు నిండా తినాలి. హా? అమ్మా, మేం గుడికే కదా వెళ్ళేది. అవును కదా, కానీ మీ అమ్మ ఊరికి వెళ్ళిపోవాలి అనుకుంటోంది. నువ్వు గుడికెళ్ళి తిరిగి వచ్చేసరికి తాను ఉండదు కదా. ఊర్లోకెళ్ళి కొట్టు తీయాలి కదమ్మా. అందుకే ఇప్పుడు నీకు 4 మంచి మాటలు చెప్తుంది. అవును కదా సావిత్రి? ఆ, ఆ, అవును సుందరి, అంతే. కొట్టు మూసేసి ఉంది కదా, నేను వెళ్ళి తెరవాలి కదమ్మా. అదంతా నేను చెప్పానులే సావిత్రి. అవునవును, మీరు చెప్పేశారు. ఆరోగ్యం జాగ్రత్త, వేళకి కడుపు నిండా తిను. ఇదే మాట ఇంతకు ముందు చెప్పావు కదమ్మా. చెప్పానమ్మా, కానీ అమ్మ మనసు కదా, ఎన్నిసార్లు చెప్పినా కడుపు తిప్పి చెరిగిపోదు కదమ్మా. అమ్మ చెప్తే వినవా నువ్వు? చెప్పమ్మా, నువ్వేం చెప్పినా వింటాను. బాధ్యతగా నడుచుకోవాలి. మంచి పేరు తెచ్చుకొని అమ్మ పేరు, నానమ్మ పేరు నిలబెట్టాలి. సరేనా? కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు. అన్నీ తెలుసుకుంటూ, అందర్నీ అర్థం చేసుకుంటూ బాధ్యతగా నడుచుకోవాలి. అలాగే అమ్మా. కోడలు ఎలా ఉండాలి అంటే సావిత్రమ్మ కూతుర్లా ఉండాలి అనేంత నడుచుకుంటానమ్మా. నాన్న పేరు నిలబెట్టేలా బతుకుతానమ్మా. చాలా సంతోషం అమ్మా. నీ చుట్టూ ఉండే మనుషులు కొత్తవారని భయపడకు. పోను పోను అందరూ పరిచయం అయిపోతారమ్మా. కొత్త వాళ్ళెవరున్నారమ్మా? అత్తయ్య, మావయ్య, ఎదురింట్లో రాధా, అంతే కదా. అది కాదు సుందరి. సావిత్రి, ఇక చాలే ఆపు. నీ కూతురు గుడికేగా వెళుతోంది. ఏదో ఇటు నుంచి ఇటే కాపురానికి వెళ్తున్నట్టు ఆ అప్పగింతలేంటి? నువ్వు వెళ్ళి బండ్లో కూర్చో సుందరి. ఇంటికెళ్ళి స్నానం చేసి తయారవ్వాలి. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. అలాగే అమ్మా, నేను ఫోన్ చేస్తూ ఉంటాను. పెద్దమ్మా, రండి బయలుదేరదాం. సావిత్రి, మేము వెళ్ళొస్తాము. జాగ్రత్త. సరే అత్తయ్య. వెళ్ళొస్తానమ్మా. ఏంటొదినా అంతలా ఏడుస్తున్నావు? అమ్మాయి ఎక్కడికి వెళ్తోంది? హైదరాబాద్కే కదా. ఇన్ని రోజులు బిడ్డకి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుందనుకున్నాను వదినా. ఇప్పుడు అది దూరంగా వెళ్ళిపోతుంటే మనసులో ఏదో తెలియని దిగులు. ఒకవేళ దాన్ని చూడాలనిపించినా వెళ్ళి చూడలేని పరిస్థితి. అది తలుచుకుంటే ఏడుపు వస్తుంది వదినా. దానికెందుకక్క అంతలా బాధపడుతున్నావు? నువ్వెప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళి చూసి రావచ్చు.
బస్ ఎక్కితే 5 గంటలు. మీరేం బాధపడకండి. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది తులసి, కానీ తల్లి మనసు కదా, మనసులో ఏదో తెలియని దిగులు. వదినా, అన్నయ్య గారికి ఎలా ఉంది? పర్వాలేదు వదినా. ఇందాకే అన్నం కూడా తిన్నారు. జనరల్ వాడికి కాసేపట్లో మారుస్తారు. 2-3 రోజుల్లో ఇంటికెళ్ళిపోవచ్చు. అక్క, ముందు రండి, ఏమన్నా తిందురు గాని. మీరు చాలా నీరసంగా ఉన్నారు. వద్దు తులసి, నాకు ఆకలిగా లేదు. అక్క, నేను చెప్తున్నాను కదా, సుందరిని మీరెప్పుడు చూడాలనుకున్నా మిమ్మల్ని తీసుకెళ్లే పూచి నాది. అయినా సుందరి నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు. చదువుకున్న అమ్మాయి. తన సంసారాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తనకి బాగా తెలుసక్కా.